వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. ఆర్డీఓకి రాజీనామా పత్రం అందజేత. ఎల్లారెడ్డి గురుకులాలను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు. విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా తయారైందన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. మొక్కలను నాటి సంరక్షించుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. అమ్మా నాన్నల అనాథ సేవా ట్రస్ట్ కు విరాళం అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మా సాయిబాబా. విద్యార్థులు అటవీ సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలి. ఎల్లారెడ్డి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ నాయక్. హిందువులపై దాడులను ఐక్యమత్యంగా ఎదుర్కొంటూ హిందువులంతా ఐక్యంగా ఉండాలి. సామాజిక కార్యకర్త శివకుమార్. లింగంపేట్ మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ. హాజరైన లింగంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్రా నారాగౌడ్. ఇక డీటెయిల్స్లోకి వెళితే, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తన మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. 7వ వార్డు కౌన్సిలర్గా ఉన్న తన కౌన్సిలర్ రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని ఆయన ఆర్డీఓని విజ్ఞప్తి చేశారు. కాగా ఎల్లారెడ్డి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ అయిన సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మద్దతు ఉపసంహరించుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్ దీంతో గతంలో తన మున్సిపల్ చైర్మన్ పదవిని కోల్పోవలసి వచ్చింది. ఆ తరువాత కౌన్సిలర్గా కొనసాగుతూ వచ్చిన ఆయన తాజాగా తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను చైర్మన్గా కొనసాగిన సమయంలో ఎల్లారెడ్డి అభివృద్ధి చేశానని అన్నారు. తన 4.5 ఏళ్ల చైర్మన్ పదవి కాలంలో అనేక అభివృద్ధి పనులు చేశానని, ఎల్లారెడ్డి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ కు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక ముందు కూడా ఎల్లారెడ్డి మున్సిపల్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరామరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సామేల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరి నేను గత 4 సంవత్సరాల కాలం ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా కొనసాగి మరి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు మరి పూర్తిగా నా అంతు సేవలు అందించి మరి ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి మరి చాలా కార్యక్రమాలు ఎల్లారెడ్డి ప్రజలకు తెలుసు. మరి ఏ విధంగా 4.5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది ఎల్లారెడ్డి పట్టణం అనేది ప్రతి ఒక్కరికి ఎల్లారెడ్డి ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. మన ఎల్లారెడ్డి సెంట్రల్ లైటింగ్ అయితే మరి మన రాష్ట్రంలోని డిఎంఏ ఆఫీస్లో మనకు దానికి ప్రత్యేకమైనటువంటి అవార్డు తీసుకొచ్చినటువంటి సందర్భం. నాకు దానికి కూడా సంతోషకరంగా ఆ రోజు అవార్డు వచ్చినప్పుడు ఎంతో సంతోషపడ్డటువంటి వ్యక్తిని నేను. మరి ఈరోజు అదేవిధంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఇంకా ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు నేను వ్యక్తిగత కారణాలతోని మరి రాజీనామా సమర్పిస్తూ ఉన్నా. ఈరోజు మా ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి అన్న, అదేవిధంగా మా సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న, మా మాజీ జడ్పీటీ సామేల్ అన్న, ఇంకా చాలామంది పెద్దలు మరి డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, మా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ కూడా మరి ఇంకా సీనియర్ నాయకులు
చాలామంది నాతో పాటు విచ్చేసి ఈరోజు ఈ రాజీనామా కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి మా ఎమ్మెల్యే గారి అనుమతి తీసుకొని నేను మరి ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఇంకా రేపు ప్రజలకు ఇంకా సేవ గురుకుల పాఠశాలలోని విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ అన్నారు. రాష్ట్ర బీఆర్ఎస్వీఎస్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనారిటీ సంక్షేమ సాంఘిక గురుకులాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం సందర్శించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై విద్యార్థులను భోజన, యూనిఫామ్, కాస్మెటిక్ వస్తువులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గురుకులాల్లో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని పలువురు విద్యార్థులు వారి దృష్టికి తెచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను రాను రాను నిర్వీర్యం చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మాకేంటంటే వచ్చేదా చేసేదా అంటే చేసేది అన్నది అంతే. మేము ఏ మాత్రం మీ దగ్గర చిన్న డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. అంతే పక్క ఆ మాట మీదనే ఉంటాం. మేము ఖాళీ చూస్తాం, మేము 2-3 ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతాం అంతే. వేరే ఏమి చేయదు. మీకేమైనా డిస్టర్బ్ చేస్తానంటే బస్సుగా మెస్ విజిట్ చేయడానికి వచ్చినాం. ఉందా మీకు ఏమైనా పర్మిషన్ లేదు అన్నట్టు ఏమన్నా పేపర్స్ ఉంటే మీకేమన్నా లెటర్ ఉన్నదా? ఇప్పుడు అందులో పోయినాం, పర్మిషన్ ఇచ్చారు. మీకే ఇప్పుడు మేము వచ్చినాం, మేము బాధ్యత విజిట్ చేసి మీరు బాధ్యత గల వ్యక్తి, మేము బాధ్యత లేని వాళ్ళం కావచ్చు. మేము మాట్లాడినట్టు మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అది మేము మాట్లాడినట్టు మీరు ఎట్లా మాట్లాడతారు? స్టూడెంట్ సమస్యల మీద వస్తారా రారా ఎవరైనా? హాస్టల్ సమస్యలని స్టూడెంట్ సమస్య ఇద్దరే చెప్పండి. ఓకే అడిగే మరి మీరు చెప్తారు. నేను నిన్నే ఉంటా. ఆయన చెప్తాడు, ఆయనకేమవసరం. నిన్న కూడా ఏం జరిగిందంటే సార్, అక్కడ ప్రిన్సిపాల్ కాలేజ్ టైం లేడు, ఎందుకు లేడు అన్న దాని నుంచి ఇష్యూ జరిగింది. సరే సార్ మీరు లేడు కరెక్టే, ఎందుకు లేడు అంటే బయటకండి, ఎందుకు ఏంటి కలెక్టరేట్లో మీటింగ్ అన్నా లేదు, ఆయన పర్సనల్ పని స్కూల్ టైంలో ఎట్లా పోతాడు అని అడిగినందుకు వాళ్ళు పిలిపించారు అంతే, అంతా మీకు ఏం లేదు. ప్రిన్సిపాల్ కూడా ఏమన్నాడంటే, మీరు ఇష్యూ చేయకుండా సైలెంట్ గా పోయేది ఉంటే అంటే 100% మేము సైలెంట్ ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ దృష్టికి పోయేతందుకే తప్ప వేరే ఏం లేదు. మళ్ళీ పిల్లలు కూడా ఇబ్బంది కాకుండా అన్ని ఫెసిలిటీస్ ఉండేతందుకే అంటే సరే అని ఓకే అని పర్మిషన్ మేము అడుగుతాం. ఒకసారి మేము ఒక్కసారి అడుగుతాం. గురుకుల పాఠశాలలోని విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ అన్నారు. రాష్ట్ర బీఆర్ఎస్వీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనారిటీ సంక్షేమ సాంఘిక గురుకులాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం సందర్శించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై విద్యార్థులను భోజన, యూనిఫామ్, కాస్మెటిక్ వస్తువులు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గురుకులాల్లో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని పలువురు విద్యార్థులు వారి దృష్టికి తెచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను రాను రాను నిర్వీర్యం చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా, హ్యూమన్ హ్యాబిటేషన్స్ లోకి వైల్డ్ లైఫ్ రాకుండా. Pluto is not a planet anymore. Okay, so and sun is the star in our universe, and mana galaxy peru enti Milky Way. How many stars are there in Milky Way? Infinity. No. I think I am also not sure. 1 lakh worku stars unnai. So out of these 1 lakh stars, only life is there in our universe. ఒకటే ప్లానెట్లో లైఫ్ ఉంది.
life ante all this forest environment billions of years tarvata first single cellular organisms ఉన్నాయి. దాని తర్వాత ఇవాల్వ్ అయిన తర్వాత యానిమల్స్ హ్యూమన్స్ ఫామ్ అయినాయి, ఇవాల్వ్ అయినాయి. సో ఇన్ ద ఎంటైర్ galaxy only earth is where the life is, and life lo plants, forests and animals చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో చాలా ఎన్వైరన్మెంట్ ఓన్లీ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నాసాగర్ కాలనీలో ఉన్న అమ్మా నాన్నల అనాథ సేవా ట్రస్ట్ సంస్థకు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమా సాయిబాబా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విరాళం అందజేశారు. మానవ సేవే మాధవ సేవ, అమ్మా నాన్నలకు మించిన మరొక దైవం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వాలంటీర్ శ్రీరామ్, రమేష్, ప్రకాష్, మహేష్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సంతోష్ నాయక్ పాల్గొన్నారు. విద్యార్థులు అటవీ సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ నాయక్ అన్నారు. బుధవారం అటవీ శాఖ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో వనదర్శిని కార్యక్రమంలో భాగంగా అటవీ సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ గురించి ఆవశ్యకత గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో విద్యార్థులకు అటవీ సంరక్షణపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థుల మొక్కలు నాటి వాటిని రక్షించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా కృషి చేయాలని వివరించారు. వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడం జరిగిందని, వీరితో పాటు వ్యాసరచన పోటీలలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీట్ అధికారి శేఖర్ రెడ్డి, సవిత, బేస్ క్యాంప్ సిబ్బంది జీవన్ నాయక్, హర్య తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా జిల్లా కేంద్రంలోని జేపీఎన్ విగ్రహం వద్ద నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులపై ఏదో ఒక రోజు ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటివి భవిష్యత్తులో పెరగొద్దు అంటే హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలని అన్నారు. హిందువుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందని, భవిష్యత్ తరాల కోసం ఒక్కో జంట ముగ్గురు పిల్లలను కనాలని అన్నారు. ఇప్పుడు హిందువులు ఐక్యంగా లేకపోతే దేశ విభజన నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని వాపోయారు. కరోనా సమయంలో బంగ్లాదేశ్లో అనేక సహాయక చర్యలు చేపట్టడమే కాక వేల మందికి అన్నం పెట్టే ఇస్కాన్ సంస్థను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించాలని చూస్తుందని అన్నారు. నోబుల్ అవార్డు గ్రహీత యూసఫ్ పాలనలో హిందువులపై దాడులు ఎక్కువయ్యాయని ఆయన నోబుల్ అవార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా జిల్లా కేంద్రంలోని జేపీఎన్ విగ్రహం నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులపై ఏదో రోజు ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటివి భవిష్యత్తులో పెరగొద్దు అంటే హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. హిందువుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందని, భవిష్యత్ తరాల కోసం ఒక్కో జంట ముగ్గురు పిల్లలను
విలువలను కనాలని అన్నారు. ఇప్పుడు హిందువులు ఐక్యంగా లేకపోతే దేశ విభజన నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని వాపోయారు. కరోనా సమయంలో బంగ్లాదేశ్లో అనేక సహాయక చర్యలు చేపట్టడమే కాక వేల మందికి అన్నం పెట్టే ఇస్కాన్ సంస్థను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించాలని చూస్తుందని అన్నారు. నోబెల్ అవార్డు గ్రహీత యూసఫ్ పాలనలో హిందువులపై దాడులు ఎక్కువయ్యాయని, ఆయన నోబెల్ అవార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కమల, మాది బోనాల్ గ్రామం, లింగంపేట మండలం. నాకు మదన్ మోహన్ గారు ఎమ్మెల్యే గారు మంచిగా సహకారం చేస్తారు. అది కళ్యాణలక్ష్మికి నా బిడ్డ పెళ్ళి అయితే కళ్యాణలక్ష్మి చెక్ ఇంటి దగ్గర దాకా వచ్చి ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. కామారెడ్డి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయ్ కుమార్ అధ్యక్షతన ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి రాష్ట్ర పండుగగా ఈ నెల 1 నుండి 9వ తారీఖు వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో వివిధ ప్రభుత్వ పథకాలు సాధించిన విజయాల గురించి వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి అవగాహన పెంపొందించుకోవాలని, సమాజం పట్ల బాధ్యతాయుతంగా మెలగాలని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, వాటి ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె కృష్ణయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పి విశ్వప్రసాద్, ఎన్సిపి ప్రోగ్రామ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ ఏ సుధాకర్, యూజీసీ కోఆర్డినేటర్ డాక్టర్ గణేష్, డాక్టర్ జి శ్రీనివాసరావు, డాక్టర్ రాజ్ కంబీర్, డాక్టర్ శారద, డాక్టర్ తిరుమల మల్సూర్ మరియు కోరే శ్రీనివాస్, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జయప్రకాష్ ఫర్వీన్, ఫాతిమా, శ్రీలత, స్వాతి తదితరులు పాల్గొన్నారు. జుక్కల్ మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చెక్కులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ప్రజాప్రభుత్వం సీఎంఆర్ఎఫ్లో కొత్త రికార్డు సృష్టించిందని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఏడాదిలోనే 830 కోట్ల రూపాయల సాయం అందించామని, 1.66 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని వివరించారు. 13,000 మందికి 240 కోట్ల విలువ చేసే ఎల్ఓసీలు మంజూరు చేశామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. అనంతరం జుక్కల్ మండలం మిషన్ కల్లాలి గ్రామంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధర దుకాణాన్ని ప్రారంభించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఆర్డీఓకి రాజీనామా పత్రం అందజేత. ఎల్లారెడ్డి గురుకులాలను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా తయారైందన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. మొక్కలను నాటి సంరక్షించుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. అమ్మా నాన్నల అనాథ సేవా ట్రస్టుకు విరాళం అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మా సాయిబాబా. విద్యార్థులు అటవీ సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలి. ఎల్లారెడ్డి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ నాయక్. హిందువులపై దాడులను ఐక్యమత్యంగా ఎదుర్కొంటూ హిందువులంతా ఐక్యంగా ఉండాలి. సామాజిక కార్యకర్త శివకుమార్. లింగంపేట్ మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ. హాజరైన లింగంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్రా నారాగౌడ్.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.